ఓం విఘ్నేశ్వరాయ నమ. భాగవతము 63వ అధ్యాయము. అంబరీషోపాఖ్యానము. అంబరీషోపాఖ్యానము ఒక మహాద్భుతమైన విషయము. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడు అనే చక్రవర్తి సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజంగా కొన్ని గుణాలు అలవడ్డాయి. ఆయన పాటించిన గుణాలు మనందరము మన జీవితంలో పాటించాల్సినవే. తపస్సు చేయటము ఎంత గొప్పదో, తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండటం అంత భయంకరమైన విషయము. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం అన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక మహర్షి శాపాన్ని ఇస్తే దానిని తప్పుకున్నవాడు మనకు కనపడడు. కానీ అంబరీషుడు మాత్రము అలాంటి మహర్షి శాపము నుంచి తప్పించుకున్నాడు. అది ఈ చరిత్రకున్న గొప్పతనము. అంబరీషుని చిత్తము ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు పాదాలను పట్టుకుని ఉండేది. అనగా ఆయన పరిడవెళ్లిన భక్తి చేత ఉన్నాడు. ఏది మాట్లాడినా హరిగుణాలను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథాశ్రవణము వినటానికి ఉత్సాహాన్ని పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు. భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదాలు వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదాల మీద పడేవాడు. వారి పాదాల నుంచి వెలువడే పద్మాల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు నిమగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్యపాలన విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురాల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రాల మీద, ధనం మీద, ఉద్యానవనాల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద, రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురం మీద కోరిక లేనే లేదు. కానీ వీటన్నిటితో ఉన్నాడు. దీనినే కర్తవ్యనిష్ట అంటారు. ఆయా విషయాల యందు వెర్రిగా వేలాడటం లేదు. ఇలా పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించి భూరి తాంబూలాలు ఇచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతం చేయాలని అనుకున్నాడు. ఏకాదశి వ్రతానికి ద్వాదశి వ్రతానికి తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రం నుంచి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసము అంటే అసనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అసనము అంటే వ్యక్తికి కిందటి జన్మలలో ఉన్న దరిద్రాన్ని అనుభవించటానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా, ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకోవటము. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడటానికి ఎంతో సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో, ఈశ్వరార్జితమైన సాత్వికమైన అంత ప్రసాదాన్ని మాత్రమే తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసం అంటారు. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ద్వాదశి నాడు పారణ చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాలు తినేయటాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవ్వగానే భోజనం చేసినా ఏమీ తప్పులేదు. నిత్యానుష్ఠానం చేసేసుకొని ద్వాదశి నాడు భోజనం చేయవచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. ఏకాదశి తిథి అయిపోయింది. తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమైంది. యజ్ఞాన్ని పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా ఆపివేసినట్లయితే యజ్ఞం పూర్తి అయినట్టు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అయిపోతుంది. ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. అనంతరము మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వస్తే వారికి దానాలు ఇచ్చారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరి కడుపు నిండిన తరువాత ఇతడు ద్వాదశ పారాయణ చేయాలి. తను కూడా భోజనం చేయాలి. అందరి భోజనాలు పూర్తయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతున్నప్పుడు అక్కడికి దుర్వాస మహాముని వచ్చారు. దుర్వాసుడు సర్వకాలాల యందు, వేదాల యందు, వేదాంతాల యందు బుద్ధిని నిక్షేపించినవాడు. గొప్ప తపస్సును పాటించినవాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి తేజస్సును పొందినవాడు. వచ్చిన దుర్వాస మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి, మీరు ఊరగరారు మహాత్ములు. ఇవాళ నేను చాలా అదృష్టవంతుడను. నువ్వు శివాంశ సంభూతుడివి. నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము! ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కాబట్టి ముందుగా వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను. నేను తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మనిద్దరికీ ఇదే ధర్మము. మీరు తొందరగా స్నానం చేసి వస్తే
భోజనం చేశాక భుక్తశేషం నేను తింటాను అన్నాడు. దుర్వాస మహర్షి అలాగే వస్తానని వెళ్ళాడు. ఆయన యమునా నదీ జలాల్లో స్నానానికి దిగాడు. అక్కడ మాయ కమ్మింది. దుర్వాస మహర్షి మహాభక్తుడు. ఈశ్వరజానమందు సమయం మర్చిపోయి జలాలలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి జ్ఞానమందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇప్పుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది. అతడు పారణ చేయాలి, లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలోపు పారణ చేయకపోతే వ్రతభంగం అవుతుంది. వ్రతభంగం అయిపోతే మరలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిచాడు. సభలో ఉన్న పండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో. ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నువ్వు చూస్తే గృహస్థు వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు. పోనీ పారణ చేసేయటమే అని నువ్వు ముందు తింటే వచ్చిన అతిథికి అవమానం చేసినట్టు అవుతుంది. అందువలన తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాము. కాసిన నీళ్లు తాగమన్నారు. నేను కొద్దిగా నీళ్లు పుచ్చుకుంటాను. ఆయన తినగా మిగిలిన శేషాన్నే నేను భోజనంగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది అని ఆయన నీళ్ళొక్కటే పుచ్చుకున్నారు. ఇక్కడ ఆయన నీళ్లు పుచ్చుకోగానే దుర్వాస మహర్షి ధ్యానంలో నుంచి బయటకు వచ్చారు. ధ్యానంలో నుంచి బయటికి రాగానే ఆయనకు ఆకలి గుర్తుకొచ్చి అంబరీషుని దగ్గరికి వచ్చాడు. అంబరీషుడు ఎదురు వచ్చి, ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, మీ గురించే చూస్తున్నాను, ముందు మీరు భోజనానికి కూర్చోండి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. అప్పుడు దుర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకొని కోపం వచ్చింది. ఆయనకు ఒక పక్క ఆకలి, ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ రెండూ కలిసి, ఇంత మహర్షిని నేను నీకు చౌకబారుగా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు నీళ్లు తాగి నాకింట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్తశేషం నేను తింటున్నాను, నా భుక్తశేషం నువ్వు తినటం లేదు. ఇది నాకు అవమానము కాబట్టి నిన్ను ఉపేక్షించను. నువ్వు విష్ణు భక్తుడివా, చూడు ఇప్పుడు నిన్నేం చేస్తానో. నువ్వో నేనో గొప్పో తెలియాలి అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకొని తన జటాజుటం నుంచి జటనొకదాన్ని సమూలంగా పెరికి నేలకేసి కొట్టాడు. అందులో నుంచి భయంకరమైన ఒక కృత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెప్తే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళ ముందు కృత్య అంబరీషుని తినేయాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధానికి వెళ్ళిపోయాడు. ఈ కృత్య చేతిలో భయంకరమైన శూలం పట్టుకొని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమైన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడొక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడై ఉండి అవతల వారి స్థితి తెలుసుకోకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకున్నాడు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతో ఉండి శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. నాకు తెలిసి అపరాధం చేయలేదు, తెలియక చేసిన దోషం దోషం కాదు, నేను ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు ధర్మాధర్మాలకు ఫలితం ఇవ్వగలిగిన వాడు కదలాలి.